మరలా మనల్ని విశేషమైన కనికరముతో జన్మింప చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు తన విశేషమైన మనల్ని ఆయన జన్మింప చేస్తున్నాడు. విశేషము అనగా అది ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, ఒక ఉద్దేశపూర్వకం. ఈ రోజున మనల్ని ఒక ప్రణాళికగా, ఒక ప్రత్యేకముగా, ఒక ప్రత్యేకమైన మనుషులుగా మనల్ని ఎవ్వరు కూడా ప్రత్యేకంగా చూడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మనల్ని హీనంగానే చూస్తూ ఉంటారు. మన కాడ ధనం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనతో ప్రేమగా ఉంటారు. ఏమీ లేనప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మనం అంటాము, ఇదిగో వాళ్ళ దృష్టిలో నేను ప్రత్యేకమైన వ్యక్తిని, ప్రత్యేకమైన మనిషిని చెప్పుకుంటాం. కానీ వాళ్ళకు నచ్చినట్లుగా మనం ఉంటే వాళ్ళు మనల్ని ప్రత్యేకంగానే చూస్తారు, కాదనట్లేదు. ఏమాత్రం ఒక్కరో మనం ఏ విధంగా ఉన్నా కానీ మనల్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. తన విశేషమైన కృపలో మనం ఉండాలి, తన విశేషమైన కనికరములో మనం ఉండాలి. మళ్ళీ మనల్ని ఆయన జన్మింపజేస్తాడట. ఎప్పుడు మనకు అలాంటి విశేషమైన విశేషంగా మన దేవుడు చూస్తాడంటే, దేవుని దృష్టిలో నీవు యథార్థత కలిగి నువ్వు కనిపించాలి. ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. నువ్వు యథార్థత కలిగి ఉంటే విశేషమైన కృప నీ మీద ఆయన కనికరం చూపిస్తాడు. నీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏవి ఉన్నా కానీ, మనుషుల్లో నువ్వు ప్రత్యేకంగా లేకపోయినా దేవుళ్ళో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు. ఆయన నిన్ను మళ్ళీ జీవింప చేస్తాను అంటున్నాడు. మరలా మనల్ని జీవింప చేయటం అంటే, ఆయన మనకి కొన్నిసార్లు మనకి యాక్సిడెంట్లు అవుతాయి కదండి. కొన్నిసార్లు ప్రాణ అపాయకరమైన పరిస్థితులు వస్తాయి కదండి. కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్ కానీ, లేకపోతే బీపీ డౌన్ అవ్వటం కానీ, లేకపోతే హై షుగర్ పెరగటం కానీ, ఏదో కొన్ని పెను ప్రమాదాలు మన మీదకి వస్తాయి. ఈ పెను ప్రమాదాలు మన మీదకి వచ్చినప్పుడు మనం చచ్చిపోవాల్సిన వాళ్ళము, కానీ ఆయన మనల్ని బ్రతికిస్తాడట. ఆయన దృష్టిలో మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉన్నామని వాక్యం మనకి తెల్లగా తెలియచేస్తూ ఉంది. ఒకవేళ మనుషుల ద్వారా మనము ప్రత్యేకించబడకపోయినా దేవుని దగ్గర ప్రత్యేకించబడిన వ్యక్తులుగా మనం ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం కూడా అంత లేదు. మనం గ్రహించుకోవాల్సింది, మనకి ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి ప్రమాదం మనకు రాదు. ఎందుకంటే ఆయన మనల్ని తిరిగి జన్మింపజేస్తున్నాడు. అంటే కొన్ని పెను ప్రమాదాల నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎప్పుడు అంటే దేవుని దగ్గర నువ్వు యథార్థతగా కనిపించాలి. యథార్థత అంటే దేవుడిని చూస్తున్నాడు, ఆయనకి నేను భక్తి కలిగి కనిపించాలి, ఆయనకి నేను యథార్థత కనిపించాలి. మనుషుల దగ్గర నేను అబద్ధం చెప్పినా దేవుని దగ్గర నేను అబద్ధం చెప్పకూడదు. అప్పుడు దేవుడు నీకు ఆయన విశేషమైన కృపని అనుగ్రహిస్తాడు, నిన్ను మరలా జన్మింపజేస్తాడు, మరలా నీకు రాబోతున్న ఆపదల నుంచి కూడా తప్పిస్తాడు. నీ కుటుంబంలో ఎటువంటి ఆపదలు ఉన్నాయని భయపడుతున్నావో, నీ బిడ్డలకి ఎటువంటి ఆపదలు ఉన్నాయని భయపడుతున్నావో, నీ జీవితంలో నువ్వు ఎటువంటి పెను ప్రమాదంలోకి వెళ్ళిపోతానేమో అని భయపడుతున్నావో, నా యేసయ్య ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలకి ఎటువంటి హాని కలగదు, నీకు ఎటువంటి హాని కలగదు. ఎందుకంటే నేను నిన్ను మరలా జన్మింపజేస్తాను, నీ అపాయాల్లో నుంచి తప్పిస్తాను, నీ మానసిక ఒత్తిడిలో నుంచి కొన్ని తప్పిస్తాను.
ఆయన పేరు నజరేయుడైన యేసు నీతో మాట్లాడుతుంది. ఏ స్థితిలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ప్రత్యేకించబడి నీ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు దేవుడు. మనుషులు నిన్ను మీద దృష్టి పెట్టుకోకపోయినా ఆయన ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంచాడు. విశేషమైన కృపను నీకు ఇవ్వాలని, విశేషమైన కాపుదల నీకు ఇవ్వాలని చూస్తున్నాడు. ఎప్పుడూ నీకు ఆయన సహాయం చేస్తాడు యథార్థత కలిగి ఉన్నప్పుడు. రెండో మాట ఏమనుందంటే, ఆయన తన కృపను బట్టి ఆయన నీకు కావలసిన ఆ యొక్క కాపాడటానికి మేలులు సిద్ధపరిచిన దేవుడు అని రాయబడ్డాడు. ఏ విషయంలో నీకు మేలు లేవో ఆ విషయంలో మేలు దేవుడు చేస్తాడు. ఎప్పుడు నీకు చేస్తాడు అంటే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు. ఒకటి యథార్థత కలిగి నువ్వు ఉండాలి. రెండోది నువ్వు ఎలాగ ఉండాలంటే దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఆయన విశేషమైన కాపుదలని నీకు అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించబడిన వ్యక్తిగా చేస్తాడు. నీ ప్రాణానికి ఏ హాని కలగకుండా నేను కాపాడేలాగా చేస్తాడు. అటు గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు తోడే ఉండి అన్ని విషయాల్లో సహాయం